నమస్తే. వెల్కమ్ టు 9 ప్లస్ న్యూస్. 2.5 సంవత్సరాలు స్టార్ట్ జేసినారు. ప్రస్తుతం మనము నిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. నిమ్స్ హాస్పిటల్‌లో రోబోటిక్ సర్జరీలు ఏవైతే ఉంటాయో 2.5 సంవత్సరాల క్రితం ప్రారంభించి అరుదైన రికార్డ్‌నైతే సొంతం చేసుకున్నారు నిమ్స్ సంబంధించినటువంటి వైద్య బృందం. మొత్తం ఈ కాలంలో 2.5 సంవత్సర కాలంలో మొత్తం 1000కి పైగా రోబోటిక్ సర్జరీలు చేసి రికార్డులైతే సృష్టించారు మన వైద్య బృందం మొత్తం గూడా. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ కూడా నిమ్స్‌కి సంబంధించిన ఆరోగ్య బృందానికైతే ప్రశంసలైతే తెలిపారు. సో, దానికి సంబంధించి ప్రస్తుతం మనం నిమ్స్ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. మనతో పాటు ఆసుపత్రికి సంబంధించిన డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ గారు ఉన్నారు. సార్‌తోని మాట్లాడదాం. అసలు దాని గురించి కంప్లీట్‌గా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. 1000 రోబోటిక్ సర్జరీ కంప్లీట్ చేసుకున్నందుకు మీకు అభినందనలు. థ్యాంక్ యూ. ప్రభుత్వం కూడా మీకు ప్రశంసిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది సార్? సార్ ఈ జర్నీ అంతా మనకు 2.5, 3 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. తర్వాత ఫస్ట్ అంటే చాలా బాగుందండి జర్నీ. ఎందుకంటే పేషెంట్ సాటిస్ఫాక్షనే కానీ రిజల్ట్సే కానీ పేషెంట్‌కి ఫస్ట్ థింగ్ ఏందంటే చాలా 3 సర్జరీస్ ఇప్పుడు ఒక సర్జరీ చేసే దగ్గర 3 చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఓపెన్ సర్జరీ అంటే పెద్ద స్కార్ ఉంటుంది అండ్ నొప్పి ఉంటుంది. సో, వీళ్ళకు పేషెంట్స్‌కి ఏంటంటే ఫస్ట్ థింగ్ టర్నోవర్ పెరిగిపోయింది. పోస్ట్ ఆప్ పెయిన్ ఉండదు. అసలు బ్లడ్ లాస్ ఉండదు. రిజల్ట్స్ కూడా ఎక్సలెంట్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు హ్యాండ్ సర్జరీలో మనకు ట్రెమర్స్ అనేవి ఉంటాయి. దీంట్లో అసలు ట్రెమర్స్ ఉండవు. వెరీ ప్రిసైజ్‌గా ఉంటుంది మూవ్‌మెంట్స్ అన్నీ. సో, పేషెంట్ సాటిస్ఫాక్షన్ బాగుంది. మాకు గూడా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. రిజల్ట్స్ కూడా ఎక్సలెంట్‌గా ఉన్నాయి. అసలు ఈ రోబోటిక్ సర్జరీలు అంటే ఏంటి సార్? అంటే మామూలుగా రోబోటిక్ సర్జరీలు అంటే రోబోతోని చేస్తారా? లేదంటే డాక్టర్లు వాటిని నియంత్రిస్తారా? ఏంటి సార్? దాని గురించి సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పండి సార్. డాక్టర్సే చేస్తారండి. ఏంటంటే మనం కన్సోల్‌లో ఉంటాము. మన కన్సోల్‌లో ఉన్న ఎక్విప్‌మెంట్‌కి రోబో ఆర్మ్స్ అటాచ్ అయ్యి ఉంటాయి దానికి. సో, మనము ఇక్కడ కన్సోల్‌లో ఏది మనం ఆ విజన్ గూడా కన్సోల్‌లో మైక్రోస్కోప్‌లో చూస్తాము. ఆల్మోస్ట్ లెన్స్‌లో చూస్తాం. అది ఆల్మోస్ట్ 10 టైమ్స్ మనకు మాగ్నిఫైడ్ అంటే చిన్న వెసల్స్ కూడా కనపడతాయి. చిన్న బ్లడ్ వెసల్స్ అయినా, రక్తనాళాలైనా ఏవైనా. సో, అక్కడి నుంచి మనం మన హ్యాండ్ మూవ్‌మెంట్స్‌తోనే అక్కడ రోబో ఆర్మ్ మూవ్ అవుతుంది. మనకు దీంతో ఏంటంటే ఎక్కడ ఎంత డెప్త్‌లున్న టిష్యూస్‌నైనా మనం ఒక్కోసారి చెయ్యి అందలేని ప్రదేశాలు కూడా బాడీలో వెళ్ళి అక్కడ ప్రిసైజ్‌గా కట్ చేసి ఆ బ్లీడింగ్ కాకుండా ఆ వెసల్స్‌ని మనము టాకిల్ చేసి బ్లడ్ వెసల్స్‌ని మనం చాలా ప్రిసైజ్‌గా ఉంటుంది. చేసేది మనమే సర్జనే కానీ ఆ ఆర్మ్స్ మటుకు రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి. సో, ఇప్పటివరకు 2.5 సంవత్సరాలు ఒక 1000 కంప్లీట్ చేశారు కదా సార్. అందులో సక్సెస్ రేట్ ఎంత ఉంది సార్? ఆల్మోస్ట్ 100% అండి. ఏ సర్జరీ మళ్ళీ ఓపెన్ చేయాల్సిన అవసరం పడలేదు. అండ్ పేషెంట్స్ కూడా సెకండ్ డే డిశ్చార్జ్ అయిపోయారు. మేము ఆల్మోస్ట్ 9 మంత్స్, 10 మంత్స్ బేబీ దగ్గర నుంచి 83 ఇయర్ ఓల్డ్ పేషెంట్స్ వరకు చేశాము. అండ్ అందరూ బాగున్నారు. అండ్ వీళ్ళకేంటంటే ఇంకోటి చాలా ఫాస్ట్‌గా వాళ్ళ నార్మల్ లైఫ్స్‌కెళ్ళిపోతారు. సో, దాంతో వాళ్ళకు ఇబ్బంది ఉండదు. సొసైటీ మీద ఒకటి బర్డెన్ ఉండదు. ఇప్పుడు అదే ఓపెన్ సర్జరీ అనుకోండి. వాళ్ళు ఒక 2 మంత్స్ రెస్ట్, 3 మంత్స్ రెస్ట్ అని, పెయిన్ అని, స్కార్ అని ఎంత కట్ చేస్తే ఎంత అతికినా అది ఒరిజినల్‌గా అయితే ఉండదు గదా! సో, రోబోలో ఏందంటే సెకండ్ డే డిశ్చార్జ్ అయితారు. బై 4, 5 డేస్ ఆర్ లెస్ దెన్ ఎ వీక్ వాళ్ళ జాబ్స్‌కి వాళ్ళు జాయిన్ అయిపోవడం, వాళ్ళ పనులలో వాళ్ళు ఎళ్ళిపోవడం. అసలు సర్జరీ చేసినట్టు కూడా వాళ్ళకి అనిపియదు. సో, ఈ సర్జరీ అనగానే మనకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని చెప్పేసి చాలామంది అనుకుంటారు సార్. ఎట్లా ఉంటది సార్ ఈ ఖర్చు మొత్తం గూడా? ఎంత ఉంటది? మనకంతా మోర్ దెన్ 90% ఫ్రీ అండి. మన గవర్నమెంట్ చాలా సపోర్ట్ ఉంది. సీఎం గారు అండ్ హెల్త్ మినిస్టర్ గారి సపోర్ట్ ఎంతనో ఉంది. ఎప్పుడు సీఎం గారు కూడా ఎప్పుడు మీరు బెస్ట్ టెక్నాలజీ, బెస్ట్ ఎక్విప్‌మెంట్ అంతా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పేషెంట్స్‌కి ఉండాలని మాకు సూచించారు. అలాగే హెల్త్ మినిస్టర్ గారు కూడా ఎప్పుడు కాన్స్టెంట్ ఎంకరేజ్‌మెంట్ ఉండి, ఎప్పుడు ఏమవుతుందో తెలుసుకొని వాళ్ళ సపోర్ట్ ఎంకరేజ్‌మెంట్ ఉండి అండ్ ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్‌లో ఇవన్నీ సర్జరీస్ ఫ్రీ అయ్యాయండి. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది కేసెస్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక్క రూపీ కూడా పెట్టే అవసరం లేకుండా చేశాం. అంటే కంప్లీట్‌గా రోబోటిక్ సర్జరీ అంటే పేదవాళ్ళు కూడా వినియోగించుకోవడానికి యాక్సెస్ ఉంది మనకి. బెస్ట్ టెక్నాలజీ ఫర్ అందరు పేదవాళ్ళకు, మిడిల్ క్లాస్, అఫోర్డబుల్ అందరికండి. అందరికీ యాక్సెస్ ఉంది అండ్ కంటిన్యూయస్‌గా చేస్తున్నాము. ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా నంబర్స్ పెంచి వేరే ఇప్పుడు యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో, సర్జికల్ ఆంకాలజీ ఉంది. వేరే వాళ్ళకి కూడా కార్డియాక్ సర్జరీ ఇంకో రోబో కూడా మాకు వర్క్ లోడ్ ఎక్కువుంది గనుక ఇంకో రోబో కూడా వస్తే బావుంటుంది. అది సీటీ సర్జరీ, న్యూరో సర్జరీ వాళ్ళకి కూడా దాన్ని అందుబాటులో ఉండేటట్టు చేయాలని. ఎన్ని విభాగాల్లో ఎన్నెన్ని చేసేసాయి ఈ 1000లో? ఇప్పుడు మనం యూరాలజీలో 590 చేసామండి. సర్జికల్ ఆంకాలజీ అండ్ సర్జికల్ గ్యాస్ట్రో కలిపి ఇంకో 410 చేసాం వాళ్ళు. సో, ఈ సర్జరీ గురించి కొంత భయాందోళన కూడా ఉంటది సార్. అంటే రోబోటిక్ సర్జరీ అంటే కొంచెం భయం ఉంటాయి. అపోహ లాంటివి ఉంటాయి. సో, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఈ రోబో అంతా మేము బాగా ట్రైన్ అయ్యే చేస్తామండి. అండ్ చేసేది డాక్టర్సే సర్జరీ.
ఆర్మ్స్ మట్టుకే రోబో. సో, మనం మొత్తం మన కంట్రోల్‌లోనే ఉంటది సిస్టమ్. ఏమి రోబో ఏం చెయ్యదు. అండ్ చాలా ట్రైనింగ్ చేసుకొని చేస్తాం. అందుకే ఇప్పుడు 1000 సర్జరీస్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అంటే ఇన్ అ గవర్నమెంట్ సెటప్ 1000 సర్జరీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే క్రెడిట్ గవర్నమెంట్‌కే వెళ్తుందది. అండ్ పేషెంట్స్‌కి ఎటువంటి భయం అవసరం లేదు. అండ్ ఇంకా అది ప్రోగ్రామ్ ఇంకా ఫ్యూచర్ అంతా రోబోటికే ఉంటుందండి. ఎందుకంటే ఏ సర్జరీ అయినా వాళ్ళకు పెయిన్‌లెస్ సర్జరీ తొందరగా ఎళ్ళిపోవచ్చు. మన సొసైటీ మీద బర్డెన్ తక్కువుంటది. సో, ఎటువంటి భయం అవసరం లేదండి. మొత్తం 1000 చేశారంటారు కదా సార్. 1000లో మనకు అన్ని విభాగాల్లో మనకైతే అవన్నీ జరుగుతా ఉన్నాయి. సో, మొత్తం గూడా అంటే యావరేజ్‌గా చూసుకుంటే 2.5 సంవత్సరాల నుంచి 1000 అయిపోతే యావరేజ్‌గా 1, 2 అట్లే చేస్తున్నారు సార్. మనకు సంబంధించి ఎక్విప్‌మెంట్స్ ఎట్లా ఉంటాయి? అత్యాధునితమైన ఎక్విప్‌మెంట్స్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఏ విధంగా సహాయం ఉంది సార్? అన్ని లేటెస్ట్ ఎక్విప్‌మెంట్ ఉన్నాయండి. ఏవైతే కార్పొరేట్స్‌లో ఉన్నాయో అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇంకా వాళ్ళకంటే కూడా బెటర్ ఎక్విప్‌మెంట్ కూడా ఉంది. దానికి ఎటువంటి నిమ్స్‌లో అయితే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో లేటెస్ట్ ఎక్విప్‌మెంట్ ఉంది. చాలా హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్‌లో సర్జరీ చేసాం. అట్లే మా ఓపీ కూడా పెరిగిపోయింది. అండ్ చాలా బావుందండి ఇప్పుడు. ఫైనల్‌గా చెప్పండి సార్. ఈ రోబోటిక్ సర్జరీ గురించి ప్రజలకు గాని, వాళ్ళకు అపోహలున్న వాళ్ళకు ఒక మాటలో ఏం చెప్తారు సార్ ఫైనల్‌గా? అంటే రోబోటిక్ సర్జరీ చాలా సేఫ్ అండి. మీరు హ్యాపీగా వచ్చి చేయించుకోవచ్చు. మీకు ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఎక్కువ ఉండదు. గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. మేము రెడీగా ఉన్నాం చేయడానికి. అండ్ ఎప్పుడైనా మీరు వచ్చి హ్యాపీగా చేయించుకోవచ్చు. మీరు రిజల్ట్స్ చాలా బాగున్నాయి. రికవరీ బాగుంది. మీరు చాలా ఫాస్ట్‌గా మీ నార్మల్ లైఫ్స్‌కెళ్ళిపోవచ్చు. ఇంకా ఎటువంటి ఇబ్బంది, భయాందోళన అవసరం లేవండి. సో, ఇది నిమ్స్ సంబంధించిన డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ గారైతే చెప్తున్నారు. అంటే ఈ రోబోటిక్ సర్జరీ కేవలం అంటే ఉన్నత సంపన్నులకే కాదు, పేదవాళ్ళకు కూడా ఈ సర్జరీలు చేసుకోవచ్చు. ఎలాంటి ఖర్చు అయితే ఉండదు. ఆరోగ్యశ్రీ ఉంటది. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఉంటది. సో, ఎలాంటి అపోహలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సో, ఇలాంటి సేవలను వినియోగించుకోవాలని అయితే మనకైతే చెప్తున్నారు. సో, కెమెరా పర్సన్ సాగర్‌తో రాజు 9+ న్యూస్ హైదరాబాద్.